న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ జగన్ తోనే నా ప్రయాణం. మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి. ఆలగడ్డ టీడీపీ టికెట్ నాకే వస్తుంది. ఏవి సుబ్బారెడ్డి. పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులర్పించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. రాయదుర్గంలో గెలుస్తా మెట్టు గోవింద్ రెడ్డి. మిర్చి మార్కెట్లో మాయాజాలం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్. రాజకీయాల్లో ఉన్న రోజులు వైఎస్ జగన్తోనే నా ప్రయాణమని, పార్టీ మారే సమస్య లేదని, కావాలని కొంతమంది నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఇవాళ అనంతపూర్లో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబానికి తమ కుటుంబానికి ఎప్పటి నుంచో అనుబంధం ఉందని, బంధుత్వం కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏ రోజైతే సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీని వీడారో ఆ రోజే తమకు కాంగ్రెస్ పార్టీకి బంధం విడిపోయిందన్నారు. వైఎస్ మరణం తర్వాత ఎన్నో కుట్రలు పన్ని జైలుకు పంపిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ కుటుంబంలో మరోసారి చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పార్టీలకు నేను వెళ్లే ప్రసక్తే లేదన్నారు. సీఎం జగన్ తనకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తనతో పాటు తన కుటుంబం మొత్తం ఆయన గెలుపు కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. జగన్ ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా నేను రాజకీయాల్లో పార్టీలు మారుతానని, వివిధ పార్టీల్లో చేరుతానని కొంత వార్తాపత్రికల్లో కానీ, వార్తల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కానీ నేను మా కుటుంబం తరఫున, నా తరఫున మీ అందరికీ ఒకటే విన్నవించుకోదలుచుకున్నాను. మా బొందులో ప్రాణం ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఈరోజు నా తరఫున మా కుటుంబం తరఫున మీకు తెలియజేసుకోవడానికి చాలా ఆనందపడుతున్నాను నేను. ఎందుకంటే మాకు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో, మా అన్నకు కానీ మా కుటుంబానికి కానీ ఉన్నటువంటి బంధం ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా బంధం అనుబంధం గురించి తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మా కుటుంబం ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి విషయం కూడా మీకు తెలుసు. మాకు రాజకీయాలతో సంబంధం లేకుండా మా కుటుంబానికి వారి కుటుంబానికి బంధుత్వం కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేసిందో అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళి 2 సార్లు ఈ రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో కూడా అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజెప్పడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని మరణించిన తర్వాత ఆయన కొడుకును కానీ, ఆయన కుటుంబాన్ని కానీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో మనమంతా చూసాం. రాజశేఖర రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీకి ఎంత గొప్ప పని చేసి పెట్టాడో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏ విధంగా మేలు చేశాడనేటువంటి విషయం కూడా మీకు తెలుసు. అటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఆయన మరణం వెనుక ఉన్నటువంటి నిజాలను నిగ్గు తేల్చకుండా ఆయనపైనే ఎఫ్ఐఆర్లో కేసు పెట్టడం జరిగింది, ఆయన పేరు చేర్చడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డాడు, దానికి రాజశేఖర రెడ్డి గారు తోడ్పాటు అందించాడనేటువంటి ఆలోచనలతో, భావనతో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలే ఆయన్ని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ మరొకసారి వారి కుటుంబం పైన ఈరోజు తీవ్రమైనటువంటి ఆక్షేపణలు వచ్చే విధంగా కచ్చగట్టి ఆ కుటుంబాన్ని కూడా విడదీసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా వ్యతిరేకించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు కూడా లేకుండా, ఆన్వాయితీ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి అటువంటి పార్టీలోకి గురునాథ్ రెడ్డి వెళ్తున్నాడు, వారి కుటుంబం వెళ్తుంది అనేటువంటి మాటలు చెప్తుంటే నిజంగా నాకు చాలా బాధ వేసింది. దయచేసి మీరు అటువంటి అవాస్తవాల్ని ప్రచారం చేయొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా నేను కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కుటుంబానికి మేము ఎప్పుడూ విధేయులుగానే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో కొంత గ్యాప్ రావడం జరిగింది, అది మా కుటుంబ వ్యవహారం.
ఎందుకంటే కుటుంబంలో ఎన్నో రకాలుగా భేదాభిప్రాయాలు ఉంటాయి. అందులో భాగమే నేను ఆ రోజు పక్కకు వెళ్ళడం జరిగింది. కొంతమంది కుట్రలు పని నన్ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకువెళ్ళినటువంటి సంఘటన కూడా మీకు తెలుసు. ముందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం మొత్తం ఆయన వెంట నడవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పే విషయాన్ని కూడా మీకు ఘంటాపథంగా చెప్తున్నాను. ఇంకా మరొక విషయం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గల్లంత అయిపోయింది. ఆ గల్లంత అయినటువంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చిచ్చు పెట్టి మరి షర్మిలమ్మ గారిని పార్టీలకు చేర్చుకోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రాన్ని విడిగొట్టారు, కుటుంబాలను కూడా విడిగొట్టేటువంటి దీన వ్యవస్థకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరిందంటే చాలా బాధాకరంగా ఉంది. పార్టీ ఎక్కడ ఇచ్చినా కూడా అనంతపురం ఇస్తే మంచిది, లేదు ఎక్కడ నిర్ణయించినా మంచిది. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా నేను ఏ అభ్యర్థిని ఇక్కడ పెట్టినా కూడా వాళ్ళ గెలుపుకు మేము కుటుంబం మొత్తం పనిచేస్తాం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. పార్టీ ఏం ఆదేశిస్తే దానిపైనే నేను పనిచేస్తాను. వచ్చే ఎన్నికల్లో ఆలగడ్డ అసెంబ్లీ టికెట్ తెలుగుదేశం పార్టీ నాకేస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నంద్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఏవి సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని, తనకు తప్పకుండా చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆలగడ్డలో గెలిచి చూపిస్తానని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది తనకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబుని కోరారని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. ఆలగడ్డ గతంలో నాకు ఇంట్రెస్ట్ అని కూడా చెప్పినాను. ఖచ్చితంగా నాకు పార్టీ ఆదేశిస్తే ఆలగడ్డ నుంచి అయినా పోటీ చేస్తా, ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా. ఆలగడ్డ నుంచి పోటీ అయితే తప్పకుండా గెలుస్తానని కూడా భారీ మెజార్టీతో ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆలగడ్డలో అట్లమ్మ నాకే సీటు అట్లమ్మ నాకే సీటు, నాదే ఆలగడ్డ సీటు చంద్రబాబు చెప్పినాడని చెప్పి అసలు పార్టీ సీట్లు ప్రకటించే క్రమము ఏ విధంగా ఉంటుందో మీడియా మిత్రులకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెవిలో చెప్పడం ఏంది? ఒకవేళ చెప్పింటే నాకు ఆ పార్టీ పెద్దలను వాళ్ళని అడగాల్సిందే. ఒక జాతీయ అధ్యక్షుడు ఏదన్నంటే ప్రకటించుతారు కానీ పేపర్లో రావడం కానీ జరుగుతుంది. కానీ మన ఫరూక్ ఉన్నాడు, ఎట్లొచ్చింది? ఇన్ఛార్జిగా అచ్చెన్నాయుడు ప్రకటించినాడు, ఒక లెటర్ వచ్చింది, ప్రొసీజర్ ఉంటుంది. చెవిలో చెప్తే అది నాకు ఎట్లా తెలుస్తుంది? పై వాళ్ళని అడగాల్సిందే. ఒకవేళ భూమా కుటుంబానికి టికెట్ ఇస్తే ఏమి వర్గం పనిచేస్తుందా సార్? నేను గతంలో కూడా చెప్పినాను, భూమా కుటుంబానికి అఖిలప్రియకు తప్ప ఎవరికి ఇచ్చినా చేస్తానని చెప్పడం జరిగింది. చూద్దాం, పార్టీ అనేది హైకమాండ్ ఉంది కదా, ఏం చెప్తాది నాకనే దాన్ని బట్టి. నేను పార్టీని ధిక్కరించే పోయే మనిషిని కాదు, ఏం జరుగుతుందో చూద్దాం. కొంతమంది కోబట్టు నుండి నన్ను జైలుకు పంపించినారు అనే మాట మాట్లాడింది సార్. కోబట్టింది నేనే, వారికి పేరు చెప్పలేకపోతే కేసు పెట్టింది నేనే కదా, రికార్డెడ్ కదా ఎవిడెన్స్. అది ఏం జరిగిందని వీడియోలలో కనపొచ్చింది, రికార్డెడ్ ఎవిడెన్స్ కదా, అది నేనే కేసు పెట్టినా, అందుకే జైలుకు పోయింది. తప్పు చేస్తే నువ్వు కేసు పెట్టే నేను జైలు పోవాల్సిందే. నిన్ను కొడితే నువ్వు కేసు పెడితే నన్ను అరెస్ట్ చేయరా? రోజు చెప్తా తొక్క అంతే. ఒకవేళ అధిష్టానము అఖిలమ్మకు సపోర్ట్ చేయండి, అఖిలమ్మకు మద్దతు ఇవ్వండి అని చెప్తే అధిష్టానం మాట విని ఖచ్చితంగా చేస్తారా సార్? అది టికెట్ వస్తుందా రాదా అనేది ఇప్పటికే సందిగ్ధంగా ఉంది. ఇప్పుడే ఊహాజనిత ప్రశ్నకు సమాధానం అంటే చెప్తా. వాళ్ళకి వస్తుందో రాదో, ఒకవేళ వస్తే ఆ రోజు ప్రశ్నించి మాట్లాడతా. ఇదే నీ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా చెప్తా. పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ద్వారా ప్రతి ఇంటికి డస్ట్బిన్లను పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ డస్ట్బిన్లలో తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ కార్మికులు ఇంటికి వచ్చినప్పుడు వారందరికీ క్లీన్ ఆనపర్తిగా మార్చేందుకు పారిశుద్ధ కార్మికులకు సహకరించాలని కోరారు. అనంతరం సంక్రాంతి పండుగ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలను శాసనసభ్యులు వారు పంపిణీ చేశారు. అనంతరం పంచాయతీ బోర్డు వారు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని భోగి మంటలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్య రామకృష్ణారెడ్డి రాంబాబు, అనపర్తి టౌన్ అధ్యక్షుడు రంగంపేట మండలం ఇన్ఛార్జ్ నల్లమిల్లి మురళమోహన బాలకృష్ణారెడ్డి, వైస్ ఎంపీ కరిదాసు, సర్పంచ్ వారకుమారి, ఉప సర్పంచ్ చిర్ల వీరరాఘవరెడ్డి, రాష్ట్ర భట్రాజు కార్పొరేషన్ డైరెక్టర్ షణ్ముఖ, చిట్టిరాజు, ఎంపీటీసీ భీమేష్ అధికారులు పాల్గొన్నారు.
ఓకే సార్. రాంబాబు ఇంటి రాంబాబు ఆయిల్ ప్యాకెట్లు తీసేయండి అమ్మా. అరే సబ్బులు లేదు. నక్క సచ్చానా త్వరగా జాగ్రత్తమ్మా. గోషెడ్ కొండయ్య ముఖ్యంగా అనపర్తి మరి గతంలో ఈ కార్మికులు చూశారు, జీతాలు కూడా వాళ్ళు సరిగ్గా ఇవ్వక తెలుగుదేశం హయాంలో మీరందరూ కూడా ధర్నాలు కూడా చేయడం జరిగింది జీతాల గురించి. మనం వచ్చిన తర్వాత అసలు ధర్నా అన్నది జరగలేదు, అంతే కదండి. జీతాల గురించి ధర్నా అన్నది సమస్య లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో సుమారు 4 కోట్ల వరకు కూడా పంచాయతీ నిధులు దుర్వినియోగమైంది. అందు గురించే జీతాలు కూడా ఇవ్వలేకపోయేవారు. మరి అప్పుడు మీకు తెలుసు, ఇక్కడ ఈవోలుగా ఎవరైతే ఉన్నారో కొంతమంది మనం వచ్చిన తర్వాత ఎంక్వైరీ పెడితే ఒక 2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కూడా మరి సస్పెండ్ కూడా అవ్వడం జరిగింది. ముగ్గురు వాళ్ళ హయాంలో జరిగిన అవినీతి నిర్ధారణ అవ్వడంతో 3 సస్పెండ్ కూడా అవ్వడం జరిగింది. ఈ రోజున అటువంటి అవినీతి ఏదీ లేదు కాబట్టి గ్రామంలో చూడండి, మనం సిమెంట్ రోడ్లు అవనివ్వండి, లేదంటే మీ జీతాలు అవనివ్వండి, దేనికి కూడా లోటు లేకుండా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వేసిన దానికంటే కూడా మనం వచ్చిన తర్వాత గ్రామంలో ఏ రకంగా సిమెంట్ రోడ్లు డ్రైన్లు చేసామన్నది మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా అవినీతి జరుగుతులేదు, వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్టుగా మనం సక్రమంగా ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ అన్నీ కూడా సక్రమంగా చేయగలుగుతున్నాం. నిజంగా పంచాయతీకి వచ్చిన ఆదాయం పక్కదారి కానీ పట్టి అవినీతి జరుగుతుంటే మీకు జీతాలు ఇవ్వలేం, ఈ రోడ్లు వేయలేం. మీరు ఒకటి గుర్తించుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడు వేసిన రోడ్లు చూడండి, అనపర్తి గ్రామంలో మనం ఉన్నప్పుడు చూడండి ఏ రకంగా అభివృద్ధి చెందింది అన్నది మీరు చూడండి. 40 సంవత్సరాల నుంచి 1000 రోడ్లన్నీ కూడా మనం వేయడం జరిగింది. ఈ రోజున అనపర్తి గ్రామం ఈ రోడ్లన్నీ అవడంతో చాలా సుందరంగా ఉంటుంది. దానితోపాటు మరి పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా శ్రద్ధగా వీరందరూ కూడా మీ డ్యూటీలు మీరు చేస్తున్నందుకే ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఎక్కడైనా డ్రైన్లు ఏమైనా ఉన్నా కూడా ఒకవేళ మురికి ఏమైనా ఉన్నా అవి కూడా చాలా వరకు మీరందరూ కూడా బాగానే చేస్తున్నారు. ఇంకా ఎక్కడన్నా ఉంటే మాత్రం అవి కూడా మీరందరూ కూడా శ్రద్ధ పెట్టి చేయవలసింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే అంటువ్యాధులు అన్నది ఎక్కువ ప్రబలనేది కూడా ఈ డ్రైన్స్ సరిగ్గా లేకపోతేనే వస్తుంది. ఏది ఏమైనా గతానికి ఇప్పటికీ కూడా మన గ్రామం పారిశుధ్యంలో మాత్రం చాలా మెరుగుపడిందని ఈ సందర్భం తెలియజేస్తూ, దానికి ముఖ్యంగా మొట్టమొదటిగా పారిశుధ్య కార్మికులను అభినందించాలి. అదేవిధంగా మిమ్మల్ని ఉండి మీ అనుకుని నడిపిస్తున్నటువంటి పంచాయతీ ఈవో గారు అనండి, పంచాయతీ సిబ్బంది అనండి, స్థానికంగా ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనండి, వీళ్ళందరి సమిష్టి కృషితోటి ఈ గ్రామంలో పారిశుధ్యం మెరుగుపడిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా ఇదే శ్రద్ధతో చేయండి. అంతేకాకుండా మరి మీ అందరికీ కూడా అప్పుడు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అమలు చేస్తున్నారు అన్నది మీ అందరికీ కూడా తెలుసు. గతంలో ఇన్ని స్కీములు కానీ ఎప్పుడూ కూడా ఉండేది కాదు. బీసీఎస్సీలకి మరి అర్హత ఉన్న వాళ్ళకి 18,750 ఏమైనా ఉండే, అమ్మఒడి ఏమైనా ఉండే, లేదంటే పెన్షన్ గతంలో 65 నిండితే కానీ వచ్చేది కదా, ఈ రోజున 60 సంవత్సరాల నిండిపోతే రావడం. అదేవిధంగా డ్వాక్రా సోదరి మనకు కూడా 3 విడతలు రుణమాఫీ అయింది, 4వ విడత మళ్ళీ పండగ వెళ్ళిన తర్వాత ఇస్తారు. ఈ బీసీఎస్సీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఓసీకి సంబంధించిన వాళ్ళకు కూడా సంవత్సరానికి 15,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా ఈ స్కీములు ఏవి కూడా గతంలో ఎప్పుడూ కూడా అమలు అవ్వలేదు. అదేవిధంగా ఇంకో విషయం కూడా చెప్తాను, నిజంగా పొరపాటును కానీ చంద్రబాబు నాయుడు కానీ అధికారంలోకి వస్తే అది జరిగే పని లేదు. ఒకవేళ పొరపాటున వస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు అవుతాయి. కారణం, ఇన్ని సంక్షేమ పథకాలు అమలు పరిచిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయలేదంటే ఈ సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం లేదని ఈ అమౌంట్ తీసుకెళ్ళి వేరే పారిశ్రామికవేత్తలకు, కోటేశ్వరులకు, వాళ్ళకి సబ్సిడీలకి వాటికి ఈ ఆదాయాన్ని ఆ రకంగా వాళ్ళు మళ్ళిస్తారంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఎప్పుడూ కూడా పేదవాడు అభివృద్ధి చెందాలి. అప్పుడే దేశాభివృద్ధి అన్నా, రాష్ట్రాభివృద్ధి అన్నా, గ్రామాభివృద్ధి అన్నాను, కుటుంబాభివృద్ధి అన్నా చెందాలంటే ముందుగా ప్రతి పేదవాడికి కూడా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఆరోగ్యంగా ఉండాలి. ఈ 3 కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏ లోటు లేకుండా ఆరోగ్యశ్రీలో అవనివ్వండి, లేదంటే ఈ పథకాల ద్వారా అవనివ్వండి, ఎవరికి కూడా లోటు లేకుండా చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా
విద్య కూడా ఉండాలి. విద్యకు కూడా ఏ రకంగా మరి ఆయన సహకారం అందిస్తున్నారో అమ్మఒడి ఇటువంటిది ఇచ్చి స్కూల్స్ ఏ రకంగా డెవలప్ చేస్తున్నారు అన్నది మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ సక్రమంగా అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి పేదల పక్షపాతి ఉంటేనే మరి రేపొద్దుట మళ్ళీ పేదల భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా ధనవంతుల పక్షపాతి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఉంటే కోటీశ్వరులకి పారిశ్రామికవేత్తలకి ఉపయోగం ఉంటుంది, కానీ సామాన్యులకు మాత్రం ఉండదు. ఇది గతంలో కూడా మీరు చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు అవుతున్నాయి అన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఆలోచించి మరి జగన్ భారతదేశ సంస్కృతిని, ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి సంఘ సంస్కర్త స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు దేవదాన బాబా, రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీను, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి సూర్యప్రకాష్, తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, మండల పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బాబురావు, గ్రామశాఖ అధ్యక్షులు వెంకన్నబాబు, తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి బాసి, మాజీ ఎంపీటీసీ ఓగిరెడ్డి, రాధా, కర్రి శ్రీనివాసరెడ్డి నాయకులు పాల్గొన్నారు. సీను వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని, గెలుపు నాదే అని మెట్టు గోవిందరెడ్డి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్నారు. రాయదుర్గంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మెట్టు గోవిందరెడ్డి తనపై నమ్మకంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నన్ను అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని మెట్టు గోవిందరెడ్డి అన్నారు. రాయదుర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని, అందరి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు పోతామని, పార్టీలోని నాయకులందరినీ కలుపుకొని రాబో రోజుల్లో పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మెట్టు గోవిందరెడ్డి అన్నారు. మీడియా సోదరులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నాకు రాయదుర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఒక నమ్మకం ఉంది. ఈరోజు నిన్న డిక్లేర్ కావాల్సి ఈరోజు డిక్లేర్ అయితే మనం క్యాండిడేట్గా ఉంటున్నాం. అది రెండోది ఏమంటే నిన్ననే కొంతమంది అంతా పార్టీ కార్యకర్తలకు కూడా ఏమో నిశ్చాయిస్తులు ఉండవు, ఎక్కడ లేకపోతే కన్ఫ్యూజన్లు ఉంటాయని ఒక విమర్శిస్తారు. కాబట్టి అటువంటిది ఏమీ లేదు. ఈరోజు మొత్తం అంతా అందరూ బయట పెడితే జెడ్పీటీసీలు అందరూ ఉన్నారు, ఎంపీటీసీలు అందరూ ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, ఆల్ కన్వీనర్స్ అందరూ మన పార్టీలో ఉన్నారు. ఇవి కూడా ఒక్కరు బయటికి పోలేదు. ఈరోజు అధిక అనౌన్స్ అయితే దాని కథ వేరే ఉంటుంది. దాని గురించి బట్టి మేము చెప్పేది ఒకటే, పార్టీ రాజకీయాల్లో వచ్చి పార్టీ వ్యవస్థ ఇంపార్టెంట్ కానీ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతున్నటువంటిది సాధారణ ప్రక్రియ. రాజకీయాల తర్వాత ఎలక్షన్ జరుగుతాయి, వాళ్ళ సర్వేలు ఉంటాయి, అధికార పార్టీకి వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఎవరు ఇస్తే గెలుస్తారు, ఎవరు ఇస్తే మన అధికారంలో రావాలి. ఎవరికి రాజకీయం ఉంటేనే మేము ఎట్లా అధికారంలో రావాలా, ఎట్లా మనం సీఎం కావాలి, అదే ఉంటుంది స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ప్రకారం మార్పు చేర్పులు సాధారణం. అంతేకాని ఈ రోజుల్లో పార్టీలో పనిచేసిన తర్వాత కూడా మీరు కూడా తెలిసినది తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉంటే, నేను ఎమ్మెల్సీగా ఉన్నా కూడా కాలేజీలో తీసుకుంటే ఎక్కడ ఒక డిస్టర్బ్ చెప్పండి ఎంత నుంచి 18 రోజులు అన్ని ఎమ్మెల్యే చేసిందా 18 రోజులు అంటే పార్టీనే శిరోధారం, దానికి సెకండ్ థాట్ ఉంటుంది. కాబట్టి మా కార్యకర్తలు ముందుకు చేయమన్నటువంటి కన్వీనర్లు, వైస్ ప్రెసిడెంట్, సర్పంచ్, కౌన్సిలర్ ప్లస్ టౌన్ మా జెడ్పీటీసీ, ఎక్స్ కౌన్సిలర్, ఆమె కౌన్సిలర్ అంటే అది ఒకటి. ఇది ఇంకోటి ఏమంటే మొదటి కూడా సామాజిక న్యాయం కూడా మా పార్టీలోనే ఉంది. ఎందుకంటే ఇన్నింటిలో పార్టీ కంటే కొంతమంది అంటారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటేనే ఏమంటారంటే ఇదేమో ఎవరిదో పార్టీ, అట్లా దీంట్లో సామాజిక న్యాయం మా పార్టీలో ఉంది. దానికి ఎగ్జాంపుల్ మన జిల్లాలో చెప్తాను సింపుల్గా. కాలేజీ వెళ్తున్నాడు, ఆయన ఒక్కడే ఎమ్మెల్యే. లీడర్ అంటే ఎవరు కనబడతారు, కాలేజీ సేవలు కనబడతారు. మన దాంట్లో ఒక ఎంపీ, ఒక జెడ్పీ చైర్మన్, ఒక ఎమ్మెల్సీ, ఏడీసీసీ ప్రెసిడెంట్,
నలుగురు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు కదా, మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు ప్రజెంట్ ఉండేది పొజిషన్ ఉండేది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఇచ్చినారు, ఎంపీలు ఇచ్చినారు, ఎంపీ కురువాళ్ళు కూడా, అంటే అన్ని కులాలు కూడా పార్టీలో ఇంకొకటి అన్నింటిలో అన్ని పార్టీలకి సమానంగా మా జగన్మోహన్ రెడ్డి గారి నినాదం అంటే నా ఎస్టీ, నా ఎస్టీ, నా బీసీ, నా మ్యాట్ అంటారు. అంటే అధికారిత సమానంగా ఉండాలని నేర్పడం ఉంటే కులాల వారిగా అంటే ఎంత జనాభా ప్రకారం అందరికీ చేర్చేలా అందరికీ పిల్లలు రాజకీయంలో తీస్తూ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ఇది పార్టీ ఎవరు సొత్తు కాదు, జనాల అభిప్రాయం కనుక గెలిస్తే కదా. ఇప్పుడు గెలిస్తే కదా అధికారం ఇస్తే కదా తెలిసేది. ఏం చెప్పేదండి ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము అంతా ఏమో 5 ఏళ్ళ ఏమో గొప్పలు చెప్తూ ఉంటారు, ఏమో చేసినామని. అంత కష్టపడి పనిచేసింటే అంత చిత్తుగా ఎందుకు కొట్టుతా చెప్పండి. 23 మంది గెలిపోయారు, ఓడిపోయి 23 మంది గెలిచారంటే పని చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చినారు. ప్రజాస్వామ్యం ఇప్పుడు మేము చేస్తున్నాం, మీరు చేస్తున్నారు అంటే ఎవరికి వచ్చినా జనాలు నిర్ణయించడం, జనాలు నిర్ణయం శిరోధారం అంటే వాళ్ళు. కాబట్టి మేము చెప్పేది 5 సంవత్సరాలు మాకు ఇచ్చిన అంటే దాన్ని పెట్టి ఏమో వాళ్ళ అట్లా సైకో వాళ్ళది రకరకాలుగా మాట్లాడి ఇన్సల్ట్ చేసేది మాట్లాడుకుంటారు. పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం అంటే జనాలు అంతా ప్రతి ఒక్కటి వాచ్ చేస్తున్నారు. ఎవరు అయితే మనకి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమైతే పార్టీ ఏ పార్టీ కాబట్టి కాబట్టి ప్రజలే నిర్ణయించారు. కాబట్టి తెలిసినందుకు ఎవరు కూడా మాట్లాడకుండా ప్రజల యొక్క ఆకాంక్షలంగా పార్టీ వస్తే అంతవరకు వెయిట్ చేస్తే ప్రాబ్లం ఉంటుంది. దానికి రాజకీయం గురించి తెలిసి మనకి ఎక్కడన్నా బెదిరింపులు కానీ ఏమైనా కానీ ఉంటే రాజకీయం బెదిరింపు అంటే రాజకీయం కల్చరే కాదు, మన డిఎన్ఏలో కూడా లేదు. ఎంత బెదిరింపులు కానీ ఎటువంటి సమస్యలు ఉండదు, వేరే అమ్ముడిపోయే విధానాలు ఉండదు. కాబట్టి మేము అందరూ చెప్పేది మా కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉండడం అంటే కంపల్సరీగా 100% మనం పార్టీలో ఉండి పార్టీని గెలిపించాలి. ఎవరికి ఇచ్చినా కూడా ఎంత పార్టీని సిద్ధంగా ఉండాలి. పార్టీ విజయ రాజకీయంలో వైఎస్ఆర్ పార్టీ విజయకి ఎటువంటి వారికి జరుగుతున్న అన్యాయంపై, వ్యాపారుల మాయాజలంపై పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మిర్చి రైతులు అనేక రకాలైన సమస్యలను, మార్కెట్లో జరుగుతున్న ఇబ్బందులను మంత్రి తుమ్మల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ జెండా పాటలో ఉన్న ధరను రైతుల పంట ఖరీదు వేసేటప్పుడు మరో ధర చెల్లిస్తున్నారని, ఇది రైతులంతా ముక్తకంఠంతో చెప్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి బజార్ను మార్కెట్లో జరుగుతున్న అక్రమాలపై తుమ్మల ప్రశ్నించారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అకస్మాత్తుగా ఖమ్మం మిర్చి మార్కెట్ను మంత్రి తనిఖీ చేయడంతో పాటు మార్కెట్ అంతా కలియెదురుతూ మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాస్క్ లేదా? మాస్క్ తెపోయినా బాగా ఎండిపోయింది సార్. అవును సార్. ఎక్కువైనా కూడా మనోడు ఏరేవాడు కూడా లేడు, కోసేవాడు కూడా. సరే రైతులు కొంతమంది ఒకటే కూడా రేటు తగ్గిస్తారు. ఇప్పుడు వచ్చినోడు మంచి పట్టుకోవాలి. సార్ నేను వచ్చేది సామె సెల్ది మంచిగా ఉంది కదా. 17,000 16,000 కూడా
తక్కువ రేట్ ఇస్తే నువ్వు చేసేదేంటి? వేల మందిలో ఎవడు నువ్వు ఏడంటావు, నేను ఏడు చెప్పాలి, నువ్వు ఏమంటావు? నువ్వు ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు నాకు చెప్పు. 400 రూపాయల కూలి చేరిస్తే ఎకరం వేస్తే